ఆ తర్వాత శాస్త్రులు అయిపోయారు, పరిసయ్యులు అయిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే యోహాను శిష్యులు వచ్చారు. ఇదిగో మేము ఉపవాసం చేస్తున్నాము, పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, మరి మీ శిష్యులు ఎందుకయ్యా, యేసయ్యా యేసుక్రీస్తు వారు ఎందుకు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అంటే ఆయన చెప్పాడు, పెళ్లి కుమారుడు తమ ఇంట ఉన్నప్పుడు ఆ ఇంటి వారు దుఃఖింప తగదు. అంటే నేను పెళ్లి కుమారుణ్ణి, నేను వాళ్ళ దగ్గరనే ఉన్నాను, వాళ్ళకి ఇంకా వాక్యాన్ని అందజేస్తా ఉన్నాను, కాబట్టి వాళ్ళు ఇప్పుడు దుఃఖించాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు కొనిపోబడి కాలం వచ్చిన ఒక రోజు పెళ్లి కుమారుడు జనులందరి కోసం, మానవ జాతి కోసము మరణిస్తాడు. అప్పుడు ఆయన తోడు వాళ్ళకు ఉండదు. ఇదిగో అనేకులు, మీలోనే అనేకులు ఉన్నారు, వాళ్ళు శోధనలకు గురి చేస్తారు, శ్రమలకు గురి చేస్తారు, కష్టాలకు గురి చేస్తారు, నష్టాలకు గురి చేస్తారు, చంపేస్తారు కూడా. అప్పుడు వాళ్లకు అవసరత ఉంది, దేవుని తోడు అవసరత ఉంది, పరిశుద్ధాత్మ తోడు అవసరత ఉంది, ప్రభువు యొక్క తోడు అవసరత ఉంది. అప్పుడు పెళ్లి కుమారుడు ఉండడు కాబట్టి వాళ్లకు తోడుగా అనేక శ్రమలు అనుభవించాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ నిష్టగా ఉండడం కోసం, దేవునిలో బలంగా నిలబడడం కోసం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకే గాని, శోధనలకే గాని, శ్రమలకే గాని, బాధలకే గాని ఎటువంటి దానికి భయపడి క్రీస్తు నుంచి వేరైపోకుండా ఉండడం కోసం, స్థిరంగా నిలబడడం కోసం చేస్తారు అప్పుడు ఉపవాసం. ఇప్పుడు చేయాల్సిన అవసరము లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఒక క్రైస్తవుడిగా బ్రతకాలంటే చావును కూడా ఎదుర్కోవాల్సింది ఉంటుంది, చావాల్సింది కూడా ఉంటుంది. నేడున్న మనకైతే లేదులేండి. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల్ని రంపాలతో కోస్తున్నప్పుడు, శిరశ్ఛేదనం ఇట్లా తల నరికేస్తున్నప్పుడు వాళ్ళు అలాగే నిలబడ్డారండి. బలంగా, స్థిరంగా, నమ్మకంగా, విశ్వాసంగా, మరి గొప్పగా. బ్రతుకుటకైతే క్రీస్తే, చావైతే లాభం అన్నారు. అలానే మరణించారు. చంపితే నువ్వు దేహాన్ని చంపొచ్చేమో, ఆత్మను నువ్వు చంపలేవు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మాకు చెప్పేశారు, శరీరంను చంపువానికి భయపడద్దు, శరీరమును ఆత్మను అగ్నిలో కాల్చివేయడానికి భయపడు అన్నారు. నా దేవుడికి ఆ శక్తి ఉంది, మీకేం లేదు. మీరు శరీరాన్ని చంపేస్తారు, చంపేస్తే చంపుకోండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయనలో నమ్మకంగా మేము బ్రతుకుతున్నాం కాబట్టి మేము కూడా పునరుద్ధరణం అవుతాం, ఆ నమ్మకం మాకుంది అని అంత స్థిరంగా నిలబడ్డారు. అలాగూ మనము నిలబడాలి.